వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లలు బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు, అందుకని ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నారు. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్గా మాట్లాడారు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గానీ, రమ్యకృష్ణ గానీ, నవనీత్ కౌర్ గానీ, రాధికట్ట గానీ అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరం, వీళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం, రాణిలాగా బతుకుతున్నా వచ్చి అనేవాళ్ళు. రోజా అక్క యాజ్ యూజువల్ మళ్ళీ మైక్ ముందర వచ్చి నోరు పారేసుకుంది. సంస్కారానికి దిగజారుదనానికి తేడా తెలియకుండా ఎలా అంటే అలా వాగేస్తూ ఉంది. ఒక్కసారి దిగజారుడు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో, ప్యాకేజీ కోసం పార్టీలు మారే రాజకీయాలు ఎలా ఉంటాయో, పదవుల కోసం ఊడిగం చేసే రాజకీయాలు, భజన చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా. రోజక్క ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారాత్మహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్కండం మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు భజన, చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారికి భజన చేసావు. అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర భజన చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీన్ని అంటారు దిగజాడు రాజకీయాలన్నా, ఊడిగమన్నా, ప్యాకేజీ రాజకీయాలన్నా, పదవి రాజకీయాలన్నా దీన్ని అంటారు. ప్రజా సంక్షేమం తప్ప ప్రజాశ్రేయస్సు కన్నా ప్యాకేజే మెన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి. సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసినా వాడు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని. మరొక విషయం, నేను సినీ ఇండస్ట్రీ మనిషిని, నేను సినీ ఇండస్ట్రీ ముద్దుబిడ్డని అంటావు. ఆహా అనే ఛానల్ ఎవరిది, నాన్ స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది, ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు, ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది. అది అల్లు ఫ్యామిలీ వారిది. వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు. అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఛానల్ అయింది కాదు, దానికి ఎవరైనా పోవచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ ఫ్యాన్ అంట కదా, కనుక తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి కపట ప్రేమ జన సైనికులు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేనున్న ఫోటోలు వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లలు బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు, అందుకని ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నారు. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్గా మాట్లాడారు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గానీ, రమ్యకృష్ణ గానీ, నవనీత్ కౌర్ గానీ, రాధికట్ట గానీ అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరం, వీళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం, రాణిలాగా బతుకుతున్నా వచ్చి అనేవాళ్ళు. రోజా అక్క యాజ్ యూజువల్ మళ్ళీ మైక్ ముందర వచ్చి నోరు పారేసుకుంది. సంస్కారానికి దిగజారుదనానికి తేడా తెలియకుండా ఎలా అంటే అలా వాగేస్తూ ఉంది. ఒక్కసారి దిగజారుడు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో, ప్యాకేజీ కోసం పార్టీలు మారే రాజకీయాలు ఎలా ఉంటాయో, పదవుల కోసం ఊడిగం చేసే రాజకీయాలు, భజన చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా. రోజక్క ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారాత్మహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్కండం
మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు భజన చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసావు. అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర భజన చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీన్ని అంటారు దిగజాడు రాజకీయాలన్నా, ఊడిగమన్నా, ప్యాకేజీ రాజకీయాలన్నా, పదవి రాజకీయాలన్నా దీన్ని అంటారు. ప్రజా సంక్షేమం తప్ప ప్రజాశ్రేయస్సు కన్నా ప్యాకేజే మెన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి. సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసినా వాడు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని. మరొక విషయం, నేను సినీ ఇండస్ట్రీ మనిషిని, నేను సినీ ఇండస్ట్రీ ముద్దుబిడ్డని అంటావు. ఆహా అనే ఛానల్ ఎవరిది? నాన్ స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది? ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు? ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది. అది అల్లు ఫ్యామిలీ వారిది. వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు. అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఛానల్ అయింది కాదు, దానికి ఎవరైనా పోవచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ ఫ్యాన్ అంట కదా. కనుక తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి కపట ప్రేమ జనసైనికులు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి? వాడు నేనున్న ఫోటోలు వరలక్ష్మి వ్రతం చేసిన, సంక్రాంతి చేసిన, లేదా పిల్లలు బర్త్డే చేసిన దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి. ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు, అందుకని ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నారు. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్గా మాట్లాడారు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గానీ, రమ్యకృష్ణ గానీ, నవనీత్ కౌర్ గానీ, రాధికట్ట గానీ అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరం, వీళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం రానిలా బతుకుతున్నా వచ్చి అనేవాళ్ళు. రోజా అక్క యాజ్ యూజువల్ మళ్ళీ మైక్ ముందర వచ్చి నోరు పారేసుకుంది. సంస్కారానికి దిగజారుదనానికి తేడా తెలియకుండా ఎలా అంటే అలా వాగేస్తూ ఉంది. ఒక్కసారి దిగజారుడు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో, ప్యాకేజీ కోసం పార్టీలు మారే రాజకీయాలు ఎలా ఉంటాయో, పదవుల కోసం ఊడిగం చేసే రాజకీయాలు, భజన చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా. రోజక్క ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారాత్మహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్కండం మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు భజన చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసావు. అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర భజన చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీన్ని అంటారు దిగజాడు రాజకీయాలన్నా, ఊడిగమన్నా, ప్యాకేజీ రాజకీయాలన్నా, పదవి రాజకీయాలన్నా దీన్ని అంటారు. ప్రజా సంక్షేమం తప్ప ప్రజాశ్రేయస్సు కన్నా ప్యాకేజే మెన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి. సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా?
ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసినా వాడు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని. మరొక విషయం, నేను సినీ ఇండస్ట్రీ మనిషిని, నేను సినీ ఇండస్ట్రీ ముద్దుబిడ్డని అంటావు. ఆహా అనే ఛానల్ ఎవరిది? నాన్ స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది? ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు? ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది. అది అల్లు ఫ్యామిలీ వారిది. వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు. అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఛానల్ అయింది కాదు, దానికి ఎవరైనా పోవచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ ఫ్యాన్ అంట కదా. కనుక తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి, కపట ప్రేమ జన సైనికుల